అందరికీ నమస్కారం. వెల్కమ్ టు సంధ్యా కిచెన్ ఇండియా. ఇవాల్టి మన కిచెన్లో అందరం చాలా ఇష్టంగా తినే మరియు కాస్త డిఫరెంట్గా ఉండే ఎగ్ కీమా బాల్ కర్రీని ఎలా చేయాలో చూద్దాము. మనం ఎగ్తో చాలా రకాలే చేసుకుంటాం కదా, అలాంటి వాటిలో ఈరోజు మరో కొత్త రకంని చూద్దాము. ఈ ఎగ్ కీమా బాల్ కర్రీని తయారు చేసుకోవడానికి ముందుగా ఎగ్స్ని బాయిల్ చేసి పక్కన ఉంచండి. ఇవి చల్లారేలోపు మనం గ్రేవీ తయారు చేసుకుందాం. స్టవ్ పై బాండ్లీ పెట్టి 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఒక దాల్చిన చెక్క, ఒక ఇలాచి, 3-4 లవంగాలు, అలాగే 1/2 టీ స్పూన్ సోంపు వేసి వేగనివ్వాలి. సోంపు కాస్త వేగాక 2 మీడియం సైజు ఉల్లిపాయల్ని సన్నగా తరిగి వేసుకోవాలి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యే వరకు వేయించుకోవాలండి. ఉల్లిపాయ కాస్త సాఫ్ట్గా అయ్యాక 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా వేసి వేపుకోవాలి. ఇందులోకి కొద్దిగా కరివేపాకు కూడా వేసి కరివేపాకు చిటపటలాడనివ్వాలి. అల్లం వెల్లుల్లి పచ్చివాసన పోయే వరకు వేపుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి వేగేలోపు మనకు గ్రేవీకి కావాల్సిన టమాటాలని గ్రైండ్ చేసుకుందాం రండి. 3 మీడియం సైజు టమాటాలని తీసుకొని మిక్సీలో వేసి మెత్తని ప్యూరీలా గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఈ టమోటా ప్యూరీతోనే మనకు గ్రేవీ వస్తుందండి. మనం ఇందులో ఏ కొబ్బరి కానీ జీడిపప్పు కానీ ఇలాంటివి ఏమీ వాడమండి. గ్రేవీ కోసము ఈ టమాటా మాత్రమే వాడతాము. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారం, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ జీరా పౌడర్ని వేసి ఈ మసాలా అంతా ఉల్లిపాయలకి బాగా పట్టే రకంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న టమోటా ప్యూరీని వేసి వేగనివ్వాలి. ఈ టమోటా ప్యూరీ కాస్త పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలండి. టమోటా పచ్చివాసన పోయాక ఇందులోకి మరికొద్దిగా వాటర్ని కూడా యాడ్ చేసి మరగనివ్వాలి. ఈ వాటర్ మరిగేలోపు మనం ఎగ్స్ని ప్రిపేర్ చేసుకుందాం రండి. మనం బాయిల్ చేసి పొట్టు తీసి పెట్టుకునే ఎగ్స్ ఉన్నాయి కదండి, వాటిని గ్రేటర్ సాయంతో సన్నగా తురుముకోవాలి. ఇలా పొడువుగా తురుముకోవాలి. మధ్యలో ఉన్న ఎల్లోతో సహా తురుమాలండి. ఇలా తురుముకున్న ఎగ్ మిశ్రమంని పక్కన ఉంచండి. ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 1 టీ స్పూన్ సాల్ట్, 1 టీ స్పూన్ ధనియా పౌడర్, 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ గరం మసాలా, 4 టేబుల్ స్పూన్ల శనగపిండిని వేసుకోవాలి. ఇక్కడ నేనైతే శనగపిండి వేస్తున్నాను. శనగపిండి ప్లేస్లో కార్న్ఫ్లోర్ అయినా యూజ్ చేయొచ్చండి. అలాగే కొద్దిగా కొత్తిమీర, 4-5 పచ్చిమిరపకాయలని సన్నగా కట్ చేసి వేసుకోవాలి. ఇప్పుడు వీటన్నింటిని ఒకసారి బాగా మిక్స్ చేయండి. ఈ శనగపిండి మసాలాలో మనం తురిమి పెట్టుకున్న ఈ ఎగ్నంతా బాగా మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. ఇలాగైనా బాగా చేసుకోవచ్చండి, కానీ ఒక్కోసారి మనం వేయించేటప్పుడు విడిపోయే ఛాన్స్ ఉంటుంది. అలా కాకుండా ఉండాలి అంటే ఎగ్ వైట్ని కొద్దిగా వేసి మిక్స్ చేసాము అంటే విడిపోదండి బాల్ అనేది. కాబట్టి నేనైతే ఇక్కడ ఒక ఎగ్గులోని వైట్ని మాత్రమే వేసి కలుపుతున్నాను. ఇలా కలుపుకున్న తర్వాత వీటన్నింటిని చిన్న చిన్న బాల్స్లా చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పై పొంగనాల ప్యాన్ పెట్టి ఒక్కో దాంట్లో కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి. ఇక్కడ నేనైతే పొంగనాల దాంట్లో వేస్తున్నానండి. ఇలాగైతే ఆయిల్ తక్కువగా పడుతుంది. లేదు అంటే మనం నార్మల్గా ఆయిల్ డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు. అలా చేయాలి అంటే ఆయిల్ ఎక్కువగా పోసుకోవాలి కదా. అలా కాకుండా ఇలా పొంగనాల ప్యాన్లో చేసాము అంటే చాలా తక్కువ ఆయిల్తోనే చేసుకోవచ్చు. ఇలా మనం పక్కన చేసి పెట్టుకున్న బాల్స్ని ఒక్కొక్కటిగా ఈ గుంతలలో పెట్టి 2 వైపులా మనం పొంగనాల్ని ఎలా అయితే కాలుస్తామో అలా కాల్చుకోవాలండి. మరీ గట్టిగా అయ్యే వరకు కాల్చొద్దండి. పైన రెడ్ కలర్ వస్తే చాలు. ఇలా కాల్చి పెట్టుకున్న తర్వాత వీటిని పక్కన ఉంచండి. మరోవైపు మనకు గ్రేవీ కూడా బాగా మరుగుతుంది కదా. ఇప్పుడు మనం చేసి పెట్టుకున్న బాల్స్ని అందులో వేసి మరో 2-3 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. వంటని లో ఫ్లేమ్లోనే పెట్టి ఉడికించాలి. అప్పుడే మనకు ఎగ్ బాల్లోకి ఈ మసాలా అంతా బాగా ఇంకుతుందండి. అప్పుడు మనకు కర్రీ అనేది మంచి టేస్టీగా వస్తుంది. చివరగా కొద్దిగా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని ఇక సర్వ్ చేసుకోవటమే. అంతేనండి, ఎంతో సింపుల్ అండ్ టేస్టీ అయినటువంటి ఎగ్ కీమా బాల్ కర్రీ రెడీ. మనమేమో పిల్లలకి ఎగ్ ఏదో ఒక రూపంలో తినిపించాలని చూస్తూ ఉంటాం కదా. పిల్లలేమో తినమని మారం చేస్తుంటారు.
అలాంటప్పుడు ఇలా కర్రీలా కాకపోయినా మనం ఇప్పుడు బాల్స్ చేసాం కదండి, అలా బాల్స్లా చేసి ఇచ్చినా కూడా చాలా ఇష్టంగా తింటారు. ఈవినింగ్ స్నాక్స్లా చాలా బాగుంటాయి. పక్కన కొద్దిగా టమాటా కెచప్తో కానీ మైనీస్తో కానీ ఇచ్చామంటే చాలా టేస్టీగా ఉంటాయి. తప్పక మీరు ఒకసారి ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ.